లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్లో పెడేస్తాం. మీకు ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడు లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి. కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియవు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాలని బయట నుంచి చూసి విమర్శించగలరు. నోట్ చేయండి ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే, కరెక్టే, నా జీవితంలో ఏ పరిస్థితులు చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తావా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? దీనిని, ఇది కూడా ఒక అత్యాచారం లాంటిదే, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయ యాక్ట్ని పెట్టమంటారు. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు. అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం. నేను ఎవరిని కేవలం వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతికపరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని, మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకుని నన్ను విమర్శించండి, నో ప్రాబ్లం. ఇప్పటికే నేను నా పార్టీ ఎజెండాలోకి రాలేదు, మన పార్టీ ఎజెండాలోకి రాలేదు. ఇంకోటి గుర్తు వచ్చింది, అంతమంది చెప్తున్నారు రా భయ్. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో అనుకుంటా మన జనజాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి. ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్, నాకు అవి వినిపించింది, పాప ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నా, నాకు వినిపించింది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఒక భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, కానీ నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అంత. అరే, నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి, నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, నీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. అమ్మా కవిత తల్లి, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నేను నీ బాధని
నీ వేదనని అర్థం చేసుకున్నానమ్మా. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను. అంతేకాదమ్మా, మీ అన్నయ్య, అసలు అన్నయ్య తారక రామారావు గారి ఆవేశాన్ని, మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది ఆ బాధ. అమ్మ, కొద్ది నెలల క్రిందటే ఒక ప్రజా సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా తెలంగాణ ఆయనే. నా మనసులో ఉన్నాయని మీరు అలా చెప్తే నేను ఊరుకొని చెప్తాను. నేను దాచుకొని ఎవరా నన్ను? చాలా కోపం వస్తుంది అది. మీరు ఎంత పుట్టిగా రాజకీయాలు చేద్దామంటే మీరు అందరిలో బయటికి తీసుకొని చెప్తారా అలా? ప్లీజ్ అమ్మా, తెలంగాణ జాగృతి సంస్థని పెట్టారు, చాలా విరాళాలు సేకరించారు అని చెప్పారు. అమెరికాలో ఉండే నా తెలంగాణ మిత్రులు కూడా నాకు చెప్పారు, అరే కళ్యాణ్ మేము కూడా పంపించామని చెప్పేవాళ్ళం. అమ్మ, నాకు మీరు డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో డబ్బులతో మీరు ఏం చేయబోతారో అన్న విషయం నాకు కాదమ్మా, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు మీరు చెప్పాల్సి వస్తుంది. అమ్మా, మీరు నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకోవద్దు తల్లి. ఎందుకంటే రేపటి నుంచి మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు నన్ను తిడతారు, మీ మావయ్య గారు కూడా. కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లో చూపించే పనిలో ఉండండి. నన్ను తిట్టినా, నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ, నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాను.